వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డును పరిశీలించిన బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ. రైతుల సమస్యలను విశ్వశ్రీ దృష్టికి తీసుకువెళ్లిన రైతు సంఘం అధ్యక్షులు పరిమి రాంబాబు. రైతులు కాత్యాయనిదేవిగా దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ, వాసవిమాత, కనకదుర్గాదేవి, నూకాలమ్మ తల్లి. శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీలు. జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛ భారత్ పాల్గొన్న పాలకులు, నాయకులు, అధికారులు. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల క్రీడా దినోత్సవం. జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ ఎదురుగా ప్రారంభమైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం. ప్రజలకు చేరువలో పాలసీలు. ద్వారకా తిరుమల మండలం గుండుగొలనుగుంట గ్రామంలో శ్రీ కండుగులమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గురువారం నిప్పులగుండం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిరస్సుపై అఖండం పెట్టుకుని భక్తులు నిప్పులగుండానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు భవానీమాల, కుంకులమ్మ మాలలను స్వీకరించిన భక్తులు నిప్పులగుండం తొక్కారు. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంత రైతులు పడుతున్న సమస్యలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ జట్టి గురునాథరావు, తెల్లం బాలరాజులు తెలియజేశారు. తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పార్టీ పరిస్థితి, నియోజకవర్గ పరిస్థితుల గురించి వివరించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన 4 ముఖద్వారాలు, 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభంతో అలరారుతున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజైన గురువారం నూకాలమ్మ అమ్మవారు కాత్యాయనిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా నిత్య పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ ఆధ్వర్యంలో జరిపి పసుపు కొమ్ములతో లలిత సహస్రనామార్చన, విశేష హారతులు సమర్పించారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, దసరా మహోత్సవాల నిర్వహణకు భోగవల్లి రత్నాజీరావు, బంగారు లక్ష్మి దంపతులు, వగ్వాల పుల్లారావు దంపతులు, పసుమర్తి సాయి దంపతులు, బంగారు శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి దంపతులు సహకరించారు. అమ్మవారి వెండి చీర తయారీకి నడిపల్లి సత్యనారాయణ, పద్మావతి దంపతులు 8 తులాల వెండిని సమర్పించారు. సాయంత్రం 7 గంటల నుండి వికాస తరంగిణి శ్యామల బృందంచే లలిత సహస్రనామ పారాయణ భక్తి గీతాలాపన జరిగింది. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 5వ రోజైన శుక్రవారం మహాలక్ష్మీదేవి అవతారంలో నూకాలమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, ఉదయం ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాల అనంతరం 108 మంది ముత్తైదువులచే కామాక్షి దీప పూజ జరుగుతుందని, సాయంత్రం శ్రీకృష్ణ పురందరదాస భజన బృందంచే కోలాట ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గొట్టుముకుల వంశకుమార్ రాజు, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, నవుడు సత్య నూకరాజు, చిన్ని రవి పాల్గొన్నారు. వేదోక్తంగా అమ్మవారు చేసేటువంటి కార్యక్రమాలు యథావిధిగా దొరుకుతూనే ఆలయ కమిటీ ప్రత్యేకంగా భక్తులంతా స్వయంగా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి సమర్పించుకున్నటువంటి ఏదైనా సరే వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించుకున్నటువంటి అవకాశాన్ని ఇచ్చింది. అది మనకు ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం. అందులో శరన్నవరాత్రులు అత్యంత శక్తివంతమైనటువంటి కాలంలో చెప్తారు. శక్తి స్వరూపమైన అమ్మవారు మన భక్తులని ఏమాత్రం మన అమ్మ పట్ల చిన్న శ్రద్ధ అపారమైనటువంటి కాలంగా చెప్తారు. మనందరం చూడొచ్చు, ఇక్కడ కనపడుతూ ఉన్నారు అమ్మవారు. నూకాలమ్మ తల్లి ఆలయంలో మనం ఉన్నాం, కానీ మనం ఈ రోజున కాత్యాయని దేవిని అది కూడా గొప్ప
ఇది అలంకరణ మాత్రమే కాదు, అవతారం. కాత్యాయని అవతారంలోకి నూకాలమ్మ తల్లి తాను ప్రవేశించింది. అద్భుతంగా అవతారాన్ని చూపిస్తుంది. కారణం ఏంటంటే శక్తి ఒకటే, రూపాలు వేరు, నామాలు వేరు. అంతా అమ్మవారే. ఆ అమ్మవారు ఈ రోజు ప్రత్యేకంగా శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవీ శతనవరాత్రి మహోత్సవాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో కుబేర స్థానం అనేటువంటి ఉత్తర స్థానంలో వెంచేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో వైభవంగా నిర్వహించుకున్న అమ్మ విగ్రహంతో ఈ రోజు విశేషంగా కాత్యాయని అమ్మవారి అలంకారం. కాత్యాయని అమ్మ అంటేనే సుమంగళి వ్రతాలు చేస్తూ ఉంటారు. కాత్యాయని పేరు చెప్పి అంటే అమ్మవారు పంచమాంగళ్యాలను ఉంటాయి. స్త్రీమూర్తి పసుపు, కుంకుమ, మాంగళ్యం, గాజులు, మెట్టెలు, వీటన్నిటికీ మంగళ ద్రవ్యాలని పేరు. ఆ మంగళ ద్రవ్యాలకి అధిపతి అధిష్టాన దేవత ఎవరు అంటే కాత్యాయని మాత. అటువంటి కాత్యాయని మాతని కనుక ఒక్కసారి అర్చిస్తే స్త్రీలకి సౌభాగ్యం కలకాలం ఉంటుంది అనేది అటువంటి చాలా వైభవమైనటువంటి రోజు ఈ రోజు. నవరాత్రుల్లో అమ్మని అర్చించేందుకు స్త్రీమూర్తులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే రోజు ఇది అమ్మవారి ప్రత్యేకమైనటువంటి కాత్యాయని అమ్మవారి అవతారం. మరి ఈ రోజు విశేషమైన కార్యక్రమం పసుపు కొమ్ములతో, ప్రత్యేకించి పసుపు అనగానే అదొక మంగళ ద్రవ్యం. అమ్మవారికి ఒకవేళ మాంగళ్యం లేకపోయినా పసుపు కొమ్ము కడుతూ ఉంటారు. అంత మాంగళ్యానికి పసుపు కొమ్ముకి అంత అవినాభావ సంబంధం. అటువంటి పసుపు కొమ్ములతో అమ్మవారిని నర్చించేటువంటి విశేష కార్యక్రమం జరుగుతోంది. మరి రేపటి రోజు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు. మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని అలంకరణ చేసి విశేష పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేకత. మహాలక్ష్మి స్వరూపం అంటే మనం బాగుండాలి, మనం చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలి. ఏదైనా ద్రవ్యంతో ఆధారపడి ఆ ద్రవ్యాన్ని ప్రసాదించేటువంటి అమ్మ మహాలక్ష్మి. కాబట్టి అటువంటి ద్రవ్యాన్ని ప్రసాదించి దినదిన ప్రవర్ధమానం చెంది మనం మన కుటుంబం అంతా బాగుండాలి అంటే మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని అర్చించడం అనేది జరుగుతుంది. రేపటి రోజు విశేషంగా శుక్రవారం కాబట్టి అమ్మవారికి విశేషంగా అనేక కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది. అమ్మవారి అలంకరణతో పాటు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో పాలు పంచుకొని ధరించే ఆ అవకాశం అమ్మ మనకి కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా సవినయంగా శుక్రవారం. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాలు నిర్వహించారు. వృద్ధులకు క్యారమ్స్, చదరంగం, 200 మీటర్లు, 400 మీటర్ల నడక పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరి రామచంద్రరావు వారోత్సవాలను ప్రారంభించారు. క్యారమ్స్ డబుల్స్ నందు కె బాలకృష్ణ, కుకునూరి రామచంద్రరావులు ప్రథమ విజేతలుగా, కెఎస్ నారాయణ, కె ఆంజనేయ శర్మ ద్వితీయ విజేతలుగా నిలిచారు. క్యారమ్స్ సింగిల్స్ నందు ఎస్ మహుద్దీన్ మొదటి విజేతగా, ఎస్ రాధాకృష్ణ ద్వితీయ విజేతగా, చదరంగం నందు మొదటి విజేతగా పివి రెడ్డి, రెండవ విజేతగా కె రామచంద్రరావు నిలిచారు. నడక పోటీల్లో 400 మీటర్లు 70 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి నిర్వహించారు. ప్రథమ బహుమతిని రఘురాం, ద్వితీయ బహుమతిని రామ్ ప్రసాద్, 200 మీటర్ల నందు 70 సంవత్సరాల పైన వారిలో ప్రథమ బహుమతిని రామచంద్రరావు, ద్వితీయ బహుమతిని అయ్యన్న కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1 నెరవేరుతున్నారు. అయితే ఏంటంటే దానికి మనం ఇక్కడ జంగారెడ్డి అసోసియేషన్ తరఫున వారోత్సవాలు నెరవేరుతున్నాము. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మన జిల్లా కలెక్టర్ గారే దీని వారోత్సవాలు ఆట పోటీలు నిర్వహిస్తే దాని ప్రైజెస్ గవర్నమెంట్ ఇస్తారని చెప్పి అన్నారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ క్యారమ్ పోటీలు ప్రారంభిస్తున్నాం. అలాగే దీంతో పాటుగా చెస్ పోటీలు, అలాగే పులి మేక దాడి అనేది, తర్వాత షటిల్ కోర్టు, షటిల్ ఆటలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడే ప్రారంభిస్తాం. కాబట్టి మనందరం కూడా ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్త సంద్రమైంది. అమ్మవారు కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కలగర వీర్రాజు ఆధ్వర్యంలో పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దిండి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. ఆలయం వద్ద దాతల సహకారంతో ఉదయం, సాయంత్రం ప్రసాద వితరణ చేశారు. సామూహిక కుంకుమ పూజల్లో మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ గ్రామదేవత గంగానమ్మ తల్లి లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. సాయంత్రం శ్రీ చక్రవర్చన చేయనున్నట్లు తెలిపారు.
మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు 4వ రోజుగా శ్రీ గంగానమ్మ అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులందరికీ కూడా తెల్లవారుజాము నుండి కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చి తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుని అలాగే సామూహిక పూజా కార్యక్రమంలో ఉదయం 8 గంటల నుండి కూడా మహిళలందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించుకుని సాయంత్రం అమ్మవారి కాత్యాయని హోమాన్ని పరిపూర్తి చేసుకుని దివ్యమైనటువంటి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలలో మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేయించుకుని ఈ జరిగేటువంటి అమ్మవారి ఉత్సవాల్లో మీ గోత్రనామాలతో అర్చన జరిపించుకుని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే రేపు శుక్రవారము శ్రీ గంగానమ్మ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా ధన కనక వస్తువాహనాలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకారంతో స్వర్ణ శోభితమైనటువంటి ఆభరణాలతోటి రజిత శోభితమైనటువంటి పుష్ప శోభితమైనటువంటి అలంకారంతో బ్రహ్మాండమైనటువంటి అలంకారం ప్రత్యేక అలంకారం శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దగద్దగాయమానంగా అమ్మవారు మనందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. కావున అందులో రేపు శుక్రవారం మహిళలందరూ కూడా పసుపు కుంకాలతో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. అటువంటి ఈ శుక్రవారం రోజున ఎవరైతే అమ్మవారిని పసుపు కుంకాలతో ఆరాధిస్తారో వారికి వారి ఇంట సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సర్వ దరిద్రాలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలను అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ఉదయం 8 గంటల నుండి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి మహిళలు పూజా సామాగ్రి యావత్తు కూడా సమకూర్చుకుని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం కాత్యాయని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం నిర్వహించుకుని అత్యంత వైభవేతంగా దీపాలంకారంలో అమ్మవారు శోభిల్లి భక్తులందరికీ కూడా దర్శనమవుతున్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శ్రీచక్రానికి కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ కుంకుమార్చన టికెట్ కమిటీ వారు కౌంటర్ లో భక్తులందరూ కూడా తీసుకుని ఆ పూజా సామాన్లన్నీ కూడా కమిటీ వారు అందజేస్తారు. టికెట్ తీసుకున్నట్లయితే శ్రీచక్రానికి ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం శుక్రవారం రోజున జరిపినట్లయితే వారింట సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది కనుక సుమంగళీలందరూ కూడా ఈ రేపు జరిగేటువంటి శుక్రవారం పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గంగానమ్మ దేవ్యే నమః. జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. 4వ రోజు కాత్యాయని దేవి అవతారంలో వాసవిమాత భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన పూజా కార్యక్రమాలలో వందరపు వెంకట నరసయ్య నాగమణి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి అలంకరణకు భక్తులకు పంపిణీ చేసిన ప్రసాదాల ఏర్పాటుకు శ్రీనివాస షాపింగ్ మాల్ సహకరించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం మాట్లాడుతూ దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో 108 మంది మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తడికుమల శివరామకృష్ణ, కాటేపల్లి రుద్రయ్య, కేసనపల్లి వంశీ, పమిడి శ్రీకాంత్, తిరువీధి హనుమంతరావు, కంపతి శ్రీనివాస్, అత్యం వెంకటేశ్వరరావు, జల్లిపల్లి దుర్గాప్రసాద్, ప్రత్తి సుబ్బారావు, జల్లిపల్లి మూర్తి, మోతుకూరి సత్యనారాయణ, కర్పూరం సాయి, ఏలూరి ఫణికుమార్ పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో దసరాోత్సవం సందర్భంగా 4వ రోజుగా వాసవమ్మవారి ఆలయంలో ఈ రోజు కాత్యాదేవి అలంకారంలో అమ్మవారు దర్శిస్తున్నారు. రేపు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే లక్ష పుష్పార్చన కూడా ఉంది. ఈ రోజున పూజలో కూర్చున్న దంపతులు వందనపు వెంకట నరసయ్య దంపతులు ఈ రోజు అమ్మవారి అలంకరణకు చీరను సమర్పించిన వారు శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ వారు. అలాగే వారు ఈ రోజు ప్రసాదదాతగా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ వారు ఇచ్చి ఉన్నారు. వారికి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా మహోత్సవాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు కాత్యాయని అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు. అలాగే రేపు 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంగా లక్ష్మీ పూజ విశేషంగా లక్ష పుష్పార్చన జరుగుతుంది. సో కుంకుమార్చన, నివేదన, నీరాజనం అన్ని కూడా జరపబడతాయి కనుక భక్తులు విశేషంగా రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖున సరస్వతీదేవి పూజ మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు మూలా నక్షత్రంలో జరిపించుకుంటారు కనుక విశేషమైనటువంటి సరస్వతి పూజ జరపబడుతుంది. దీనికి మీ గృహంలో ఉన్నటువంటి పిల్లలు, చిన్న పిల్లలు ఎవరున్నా కూడా ఆడపిల్లలు అందరినీ కూడా తీసుకొచ్చి అమ్మవారి పూజలో కూర్చోబెట్టి అమ్మవారి ఆశీర్వచనాలను పొందవలసిందిగా కోరుతున్నాము. తప్పనిసరిగా అందరూ కూడా ఈ మహాసరస్వతి పూజకి మీ బిడ్డల్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము.
జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాజమండ్రి సిటిఆర్ఐ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డును, పొగాకు వేలం కేంద్రాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ పరిశీలించారు. ఆమెకు బోర్డు అధికారులు, 2 టొబాకో బోర్డు అధ్యక్షులు పరిమి రాంబాబు, సత్రం వెంకటేశ్వరరావు తదితరులు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిమి రాంబాబు రైతుల సమస్యలను గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్రిప్ ఇరిగేషన్ పొగాకు రైతులకు కల్పించాలని, శాశ్వత ప్రాతిపదికన అధికారులను ఏర్పాటు చేయాలని, సమావేశాలకు ప్రత్యేకంగా బిల్డింగ్ వసతి నిర్మాణానికి సహకరించాలని కోరారు. అదేవిధంగా ఇటీవల రైతులు చెస్ తీసివేసిన కారణంగా ప్రభుత్వానికి, విశ్వశ్రీకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ బోర్డు కార్యదర్శి వివిఎస్ ప్రకాష్, ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్, పెండ్యాల ప్రసాద్, కొడవటి హేమంత్, గడ్డమనుగు సత్యనారాయణ, సక్కుపల్లి వీరభద్రరావు పాల్గొన్నారు. పొగాకు యాక్షన్ ను పరిశీలించి స్వయంగా యాక్షన్ వేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కరాటం రెడ్డిబాబు, కూచిపూడి రమేష్, అల్లూరి రామకృష్ణ, వామశెట్టి హరిబాబులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా విశ్వశ్రీను బోర్డు తరపున శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ సంవత్సరం పొగాకు వేలం కేంద్రం ప్రారంభమైన దగ్గర నుండి కేజీకి 350 రూపాయలు దాటుతుందా అనే అనుమానం వ్యక్తం చేశామని, కానీ అనూహ్యంగా 430 రూపాయలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులు బోర్డు నిర్దేశించిన పరిధి దాటి పొగాకును పండించవద్దని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 142 మిలియన్ల పొగాకు కొనుగోలుకి అనుమతులు ఇచ్చామని అన్నారు. మొదటిసారిగా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డుకి రైతుల పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని తెలిపారు. పొగాకు బోర్డుకి చెందిన ఉద్యోగుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి డ్రిప్ ఇరిగేషన్ రైతులకు వర్తించేలా చేస్తామని తెలిపారు. మొదటిసారిగా జంగారెడ్డిగూడెంలోనే యాక్షన్ ప్రారంభం కావడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా ఇక్కడే ప్రారంభం కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మాకే అందేలాగా చేసిందంతా మీకు పుట్టింది. అలాగే టొబాకో బోర్డు వ్యవస్థ ఎంతో అద్భుతంగా, టొబాకో బోర్డు ఎంతో అద్భుతంగా ఈ సిస్టమ్ ఈ ఒక్క క్రాప్కే ఉందండి. ఇటువంటి సిస్టమ్ ప్రతి క్రాప్ కి వస్తే ప్రతి క్రాప్ డెవలప్ అవుతుంది. ఒక పామాయిల్, పొగాకు, ఈ 2 పామాయిల్ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ఉంది, టొబాకో బోర్డు ఇన్సూరెన్స్ ఉంది, కొబ్బరి బోర్డు ఉంది. ఇలాగే కొన్ని బోర్డ్స్ ఉన్నాయండి. అలాగే మొక్కజొన్న కానీ, మిరప కానీ, ప్యాడీ కానీ ఇటువంటి దానికి ఇన్సూరెన్స్ లేదు, మార్కెట్ లేదు. రూపాయలు ఉన్నాయండి, రోడ్డు మీద పోసారు, దానికి ఇన్సూరెన్స్ లేక. పొగాకు ఇన్సూరెన్స్ ఉంది, ఒక బోర్డు ఉంది, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి రూపాయి రైతుకి మంచి ధర ఎంత రావాల్సి అంతా తీసుకొచ్చే సిస్టమ్ టొబాకో బోర్డు ఉంది. ఆ టొబాకో బోర్డు ని మా రైతులందరి తరఫున టొబాకో బోర్డు ఇటువంటి ఆఫీసర్ లేదు. ఇది వరకు స్టాఫ్ ఎక్కువ ఉండేవారండి, స్టాఫ్ లేదు. అయినా అంతకన్నా ఎక్కువ పొగాకుని మార్కెట్ చేసి రైతుకి రూపాయికి తగ్గకుండా చేసిన మీ టొబాకో బోర్డు స్టాఫ్ అందరికీ కూడా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఇవాళ నేను జంగారెడ్డి 1 and 2 ఆక్షన్ ప్లాట్ఫామ్ విజిట్కి రావడం అనేది జరిగింది. ఈ మధ్య కాలంలో మనకి పొగాకుకి మంచి రేటు రావడం వల్ల ఫార్మర్స్ ఒపీనియన్ ఎలా ఉంది తెలుసుకుందాం అన్నట్టుగా వచ్చాము. దాంతో పాటు మనకి పొగాకు ఒకటే కాదు, పొగాకు కాకుండా ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న సదస్సు కూడా ఇవాళ జరిగింది. అందులో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత నెరకా నుంచి సైంటిస్ట్ కూడా పాల్గొన్నారు. మనము రేటు బాగా వస్తుంది కదా అని చెప్పేసి మనం రైతులకి చెప్పడం ఏంటి అంటే, ఏదైతే పొగాకు బోర్డు నిర్దేశించిన ఏరియా ఉందో, ఎంత క్వాంటిటీ అనేది మనము రైతులకు చెప్తున్నాము, ఆ క్వాంటిటీకి మించి సాగు చేయొద్దని చెప్తున్నాము. ఎందుకంటే మనకి ప్రపంచంలో పొగాకు డిమాండ్ అనేది మోర్ ఆర్ లెస్ సేమ్ గా ఉంటుందండి, పెద్దగా పెరగడం లేదు. కాబట్టి మనం ఎక్కువ ఏరియాకి మనం ప్లాంటేషన్స్ కనుక వెళ్తే అది రేపు పొద్దున ప్రైజెస్ ఎలా వస్తే ఆ అనిశ్చితి ఉంటుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్త తీసుకొని ఏ పరిమితుల్లో అయితే మనం పొగాకు వేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయిస్తుందో ఆ పరిమితిలోనే వేయమని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందండి. డ్రిప్ ఇరిగేషన్ అది చూస్తామండి, అది ఎలా పాసిబిలిటీ ఉంది, ఏం కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ ఒకసారి డిస్కస్ చేస్తాము. లాస్ట్ టైం కూడా మనకి ఇలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తోటి ఉండిందండి. అందులో టొబాకో లేకపోతే అది టొబాకో ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది. సో అలా ఇందులో ఏమైనా పాసిబిలిటీ ఉందో మనం ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఇక్కడ గ్రోవర్స్ లాంచ్ కావాలని చెప్పేసి అన్నారు. సో అది ఒకసారి చూస్తామండి. తర్వాత స్టాఫ్ అయితే మాకు ఇప్పుడు రిక్రూట్మెంట్ మేము మొదలెడతాము. ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది మనకు మినిస్ట్రీ నుంచి. తొందరలోనే మనం రిక్రూట్మెంట్స్ మొదలు పెడతాము. కాబట్టి మనకు సఫిషియెంట్ స్టాఫ్ వస్తారు. రైతులకు ఇచ్చే సూచన ఒకటి మంచి ప్రాక్టీసెస్, మనకి నిరకా వాళ్ళు చెప్పిన టెక్నికల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ప్రాక్టీసెస్ చేయండి. అండ్ దయచేసి ఎక్కువ ఏరియా వేయకూడదు. ఏరియా మాత్రం అస్సలు ఇంక్రీజ్ చేయకండి. మొత్తం స్టేట్లో మొత్తం మన ఇందులో కలిపి 142
2.2 millions అండి మన ఏపీకి మొత్తం కలిపి అంతే ఇచ్చాం. లాస్ట్ ఇయర్ 167, ఈ సంవత్సరం 142 అండి. 142. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఏమేమి ఉన్నాయి, ఎలా చేయాలని చెప్పేసి దాని గురించి వాళ్ళ సదస్సు వచ్చింది. ఎంతమంది ఇంట్రెస్ట్ వస్తారు దాన్ని బట్టి ఒకవేళ ఏదైనా ప్రొవిజన్స్ చేయాలంటే టొబాకో బోర్డు చూస్తారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ మన టొబాకో బోర్డులో మొదటిసారిగా మొదలు పెట్టాము. అంటే మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి జరుగుతూ ఉంది. సో మనం వాళ్ళతో కొలాబరేట్ అయ్యి టొబాకో బోర్డు టొబాకో గ్రో చేసే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలు పెడదామని ఆలోచన జరిగింది. అది మనకి జంగారెడ్డిగూడెంలోనే మొదలైంది. ఫస్ట్ గా సర్వే ట్రైనింగ్స్ తోనే మొదలు పెట్టాము. పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి బోర్డు వీఆర్ టేకింగ్ నెసరీ స్టెప్స్ అండి. ఓకేనండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. రాష్ట్ర చరిత్రలో మెగా డిఎస్సి సువర్ణాధ్యాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం చాలా శుభ పరిణామమని జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు తెలిపారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుమన్న రామలింగేశ్వరరావు, కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాస్పాల్, పాతూరి అంబేద్కర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు, షేక్ ముస్తఫా, కంపా రాజేంద్ర, ఎనగడప రామాంజనేయులు, మార్సటి సత్యనారాయణ, కోనేరు చంటి, గడా సుబ్రహ్మణ్యం, నాయుడు శ్రీనివాస్, శీలం రాంబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఉద్యోగం పొందిన లబ్ధి పొందిన టీచర్లకి ఇవాళ దాదాపు 15,900 చిల్లర మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నారండి. దీని గురించి మేము ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అట్లాగే దాదాపు 31 సంవత్సరం నుంచి 1994 నుంచి 2025 వరకు కూడా జరిగిన ఈ పరిపాలనా కాలంలో దాదాపు 31 సంవత్సరాల్లో 14 సార్లు మెగా డిఎస్సిని తీసి చంద్రబాబు నాయుడు గారు తీశారండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో తీశారండి. దాదాపు 191,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారండి. ఈ టీచర్ పోస్టులు భర్తీ చేశారండి. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసిన డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా
జెన్యునిటీగా క్రమబద్ధీకరణలో తీసి 16,000 మందికి 16,327 మంది అప్లై చేసుకుంటే దాంట్లో 15,900 మందికి ఉద్యోగాలు ఇచ్చారండి. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని మంచి జరుగుతూ ఇది ఇట్లా డిఎస్సి తీసినందుకు మేము కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు జంగారెడ్డి పట్టణంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరాతో స్టార్ట్ అవుతుందండి పండుగ వాతావరణం. అలాంటి తరుణంలో 2 పండుగలు మనకి, ఒకటి మెగా డిఎస్సి, రెండవది జిఎస్టీ తగ్గింపు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో రోజు చెప్పారు, మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, తొలి సంతకం పెడతానని చెప్పారు. మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఆ రోజు తొలి సంతకం పెట్టడం జరిగింది. మరి దాదాపుగా 16,347 మంది విద్యార్థులకి నోటిఫికేషన్ ఇస్తే మరి దాంట్లో 15,900 చిల్లరి మరి ఉత్తీర్ణులు అయ్యారు. రీసెంట్గా కూడా వాళ్ళందరికీ నియమపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి నిరుద్యోగి వాళ్ళు ఆనందం చూడాలి. ఈ ఒక్క సంవత్సరంతోనే కాదు, ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే కొనసాగింపు అన్నప్పుడు నిరుద్యోగాల్లో గొప్ప ఆనందం అండి. అలాగే గడిచిన 31 సంవత్సరాల్లో చూసుకుంటే 14 సార్లు డిఎస్సి చేశారు. 196,000 పైన ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఏదైనా ఉద్యోగస్తులు మంచి చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. మరొక పండుగ దసరా అనగానే ప్రతి పేదవాడు కూడా బండి కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, టీవీ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. అలాంటిది మరి చాలా అద్భుతంగా రేట్లు తగ్గినాయి. ప్రధానమంత్రి గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి, దేశ అభివృద్ధి బాగుండాలని చెప్పి, ఇంకా కొనుగోలు శక్తి పెరగాలి, వ్యాపారాలు బాగుండాలని ఈవేళ మళ్ళీ రెండోసారి ప్రతిపాదించినప్పుడు 4 స్లాబ్లు ఉన్న దాన్ని కేవలం 5% మరియు 18%కి తీసుకొచ్చి మరి ఈ రోజు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల్లో ఆనందం కలిగింది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మహా పండుగ వాతావరణంలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి పోస్టులకి ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు చదువుకుని ఫీజులు కట్టలేక వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఎంతో ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారంటే మరి ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి డబుల్ ఇంజిన్తో నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా ముందు ఎన్నో విషయాలు తీసుకురావడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చరిత్ర సృష్టించే విషయాలుగా వారు చేస్తున్నారని ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చింతలపూడి శాసనసభ్యుల ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సాయిబాలాజీ టౌన్షిప్ నందు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఉత్సవ్ నిర్వహించారు. రహదారులను, ఖాళీ మైదానాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, కౌన్సిలర్స్ తెలగారపు జ్యోతి, కరటూరి రమాదేవి, బొబ్బర రాజ్పాల్, షేక్ ముస్తఫా, గుమ్మడి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రమణ, చిట్రోజు తాతాజీ, కంపా రాజేంద్ర, కరణం రాంబాబు, సుంకర లక్ష్మణరావు, గెడా సుబ్రహ్మణ్యం, నాయుడు శ్రీనివాస్, పూత్ శేఖర్, లక్ష్మణరావు, గద్దె జశ్వంత్, శానిటేషన్ సిబ్బంది, టౌన్షిప్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సకల జీవరాశులకు శక్తినిచ్చే ఆహారం అందించి పుష్టిని, తుష్టిని ప్రసాదించే అన్నపూర్ణాదేవిని ఆరాధించడం ద్వారా అన్నాన్ని గౌరవించి స్వీకరించే సంస్కృతికి దగ్గర అవుతామని జంగారెడ్డిగూడెం శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా అన్నారు. అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు ముత్యాలమ్మ తల్లి దర్శనమిచ్చారు. ప్రసాద వితరణ ఉక్కుర్తి సీతారాం, జయలక్ష్మి దంపతులు, అలంకరణ మహంకాళి గుప్తా, మోహిని దంపతులు సహకరించారు. ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో తాళ్లాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యా శంకరానంద స్వామి నేతృత్వంలో షష్టమ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఉత్సవ కమిటీ చైర్మన్ బగ్వాల పుల్లారావుతో కూడిన ఉత్సవ కమిటీ సమన్వయంతో వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ధార్మిక నిర్దేశకత్వంలో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి మన్ని శశికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. అన్నపూర్ణదేవిగా ముత్యాలమ్మ అమ్మవారికి తుండులాభిషేకం వేదోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ శుక్రవారం 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో
భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారని, శ్రీచక్రార్చన మరియు ఎర్ర వర్ణ కలువ పుష్పార్చన, కుంకుమ పూజ జరుగుతాయని అన్నారు. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ ఎదురుగా టాటా ఏఐఏ కార్యాలయం ప్రారంభించారు. ఖమ్మంకు చెందిన రామ్ గోపి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. పలువురికి పాలసీలను, మ్యూచువల్ ఫండ్ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ టర్మ్ పాలసీలు, యూలిఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ చేసుకునే ప్రజలు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సుబ్బారావు, సీనియర్ బిజినెస్ అసోసియేట్ అవినాష్ లతో పాటు తుమ్మల వెంకట్రాము, మాటూరి వెంకట సుబ్బారావు, కోర్సిక శ్రీనివాస్, చోళ మేనేజర్ రాము, అంజిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సుబ్బారావుకు, అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ పై పెట్టుబడులు పెట్టి ఆదాయం పొందాలని సూచించారు. జంగారెడ్డిగూడెం లాంటి రిమోట్ ఏరియాలో టాటా ఏఐఏ, అవినాష్ ఫైనాన్స్ సర్వీసెస్ ప్రోద్బలంతో సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అందరూ నమస్కారం. నా పేరు రామగోపి. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు అవినాష్ ఫైనాన్స్ సర్వీస్ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ టైప్ అయి జంగారెడ్డిగూడెంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ మిగిలిన కంపెనీలకి టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ డిఫరెన్స్ ఏంటంటే, టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ ప్లస్ యూల్ ప్లాన్స్ ఎక్కువ అమ్ముతారు. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ, ప్రతి వ్యక్తికి ఒక ఆర్థిక విలువ ఉంటుంది. ప్రతి వ్యక్తి యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ తన యొక్క ఆదాయం, అతని యొక్క రిటైర్మెంట్ వయసు మీద ఆధారపడి ఉంటుంది. క్రమంలో ప్రతి వ్యక్తి 1 కోటి 2 కోట్ల రూపాయలు తన ఆదాయం బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇది కేవలం 20,000 30,000 రూపాయల్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ జరుగుతుంది. కేవలం గుడిలో పెట్టే చెప్పులకి అయ్యే ఖర్చు కంటే కూడా ఒక రోజుకి 1 గంటకి అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ అనే విషయం చాలా మంది తెలియదు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నేను పోయిన తర్వాత డబ్బులు వస్తే ఎందుకు అనే భ్రమలో ఉంటారు. కానీ మన కుటుంబ బాధ్యతగా ఒక వ్యక్తి తన విలువదగిన ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది తన మొదటి కర్తవ్యం. ఈ విషయాన్ని సమాజంలో తీసుకెళ్లడం కోసం ఈ రోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాంత వాసులందరూ తమ హ్యూమన్ లైఫ్ వాల్యూ దగ్గర ఇన్సూరెన్స్ చేసుకొని 150 సంవత్సరాల అనుభవం ఉన్న టాటా ఇన్సూరెన్స్ లో టాటా కంపెనీతో పాటు టైప్ అవ్వాల్సిందిగా అందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడం ద్వారా ఏ కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిన పరిస్థితికి చేరుకోవాలని, ఇండియాలో కేవలం 10% ఇన్సూరెన్స్ ఉంది, దాన్ని 100% ఇక్కడ జంగారెడ్డిగూడెంలో చేయడం కోసం ఇక్కడ ఈ టీం అంతా పూనుకుంది. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ అనాలి. జంగారెడ్డిగూడెం, నేను టాటా ఏఏ బ్రాంచ్ మేనేజర్ని, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. భీమవరం బ్రాంచ్ మేనేజర్ని. మనకి జంగారెడ్డిగూడెంలో కూడా టాటా ఏ యొక్క సేవలు చాలా మందికి అవసరం ఉద్దేశంతో మనకి అవినాష్ ఫైనాన్షియల్ సొల్యూషన్ ద్వారా ఒక 100 మంది అడ్వైజర్లతో మనకి జంగారెడ్డిగూడెంతో మనకి ఈ సేవలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ అనేది ఒక హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు చేసుకుని ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆదాయానికి తగ్గట్టుగా ఉండవు. మనకి టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో 150 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా సంస్థ ప్లస్ 20 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఎక్కువ మందికి ఎక్కువ మంచి ఒక ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరోసారి తిరుమలపురం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 13 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలపురం గ్రామ పార్టీ సెక్రటరీ వెలగల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. విజయవాడలో శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో 13 మంది వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రోషన్ కుమార్ మాట్లాడుతూ అందరూ పార్టీలో క్రమశిక్షణగా ఉండాలని, పార్టీని బలోపేతం చేసేందుకు అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. కార్యకర్తలు మాట్లాడుతూ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తామని, నిస్వార్థమైన సేవలు అందించి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని మాటిచ్చారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వెంచేసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయ నిర్మాణకర్త తాళ్ల శ్రీను తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కనకదుర్గాదేవి, కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజలు జరిపారు. హోమాది కైంకర్యాల్లో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు సత్యవతమ్మ తెలిపారు. ఆలయంలో నిర్వహించే వివిధ పూజాది కైంకర్యాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
జంగారెడ్డిగూడెం మండలంలో పుట్లగట్లగూడెం గ్రామంలో బీజేపీ రూరల్ మండలం జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు విజు గంగాభవాని, వేమూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. దీన్ దయాళ్ జీవిత చరిత్ర, ఆయన ఆశయాల గురించి తెలిపారు. బొరవాయిగూడెం గ్రామంలో ఉన్న స్వయంభువై శ్రీ 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 నీలాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేఎంఎస్ జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, ప్రధాన కార్యదర్శి గణపవరపు రామచంద్రరావు, సీనియర్ బీజేపీ నాయకురాలు కృష్ణకుమారి, రజక సంఘం స్టేట్ ప్రెసిడెంట్ చాటపర్తి పోసిబాబు, ఆర్ఎస్ఎస్ చేస్తా సుబ్బరాం శర్మ, బీజేపీ సీనియర్ నాయకులు తోట రామకృష్ణ, డాక్టర్ నారాయణమూర్తి, దాసోహం రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 125వ జన్మదినం 1961లో మధురైలో ఉన్న చిన్న గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే కోల్పోయి తను వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర పెరిగారు. ఈయన స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి. ఈయనతో పాటుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ అని చెప్పబడే ఆయన వీళ్ళిద్దరూ కలిసి 1952లో 51లో జనసంఘ్ పార్టీని స్థాపించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వ్యక్తిగతంగా పైన ఉన్నటువంటి జనాల్ని సమకూర్చేటువంటి ఇది చేసినట్టయితే దానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయన జన కలివిడి వీళ్ళందరినీ చేసినట్టయితే పండిట్ దీన్ దయాళ్ చేసిన పని ఏంటంటే దానికి కావలసినటువంటి సైద్ధాంతిక ప్రకరణాన్ని అంతా కూడా తయారు చేసినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయనకి ఢిల్లీలో చాలా గుర్తింపు ఉండేది. బీజేపీ పార్టీ దాని యొక్క జనసంఘ్ పార్టీ యొక్క రూపాంతరమైన బీజేపీ పార్టీ కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ రకంగా నిర్మాణం చేయడానికి మన యొక్క ప్రయత్నాలు మనం చేసినట్టయితే దేశం యొక్క భవిష్యత్తు, ఆర్థికాభివృద్ధి అన్నీ బాగుంటాయని చెప్పి ఆయన ఆకాంక్షిస్తూ ఆయన చెప్పినటువంటి వ్యక్తిగత విషయాలను నేను మేము ఎదిరించడానికి ప్రయత్నం చేశాను. ఈ విధంగా నాకు చేసిన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాజమండ్రి సిటిఆర్ఐ వ్యవసాయ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. పంట మార్పిడి, సేద్యంపై రైతులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ పంటల యొక్క లాభాల గురించి తెలిపారు. పెట్టిన పెట్టుబడులకు లాభం చేకూర్చే పంటలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. పామాయిల్, కొబ్బరి, కోకో సాగుపై వివరించారు. ఒక్క, ఆవకాడో పంటల నిష్పత్తిని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లా విత్తనోత్పత్తికి బండాగారమని, ఇక్కడ వృద్ధి చెందే విత్తనాలు ఉభయ రాష్ట్రాలకు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఉద్యానవన పంట సాగుపై ప్రతి రైతు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. అన్ని రకాలైన సీడ్ ప్రొడక్షన్ కూడా మన పశ్చిమ గోదావరిలో చేస్తారు. ఎక్కడైనా చూడండి, కమర్షియల్ క్రాప్స్ అన్ని ఎక్కడ వేస్తారు? మనకి రాయలసీమలో కానీ గుంటూరు జిల్లాలో వేస్తారు. పత్తి ఉంది. పత్తి ఎక్కడ బాగా పండిద్దంటే ఏం చెప్తాం మనం? తెలంగాణలో పండింది, లేదా గుంటూరులో పండింది అని చెప్తాం. కానీ విత్తనోత్పత్తి చేసేది ఎక్కడ? పశ్చిమ గోదావరి జిల్లా, మన ఏలూరు జిల్లాలో చేస్తాం మనం. అవునా? సన్ఫ్లవర్ ఉంది. సన్ఫ్లవర్ చూస్తారా మనం ఎక్కడ ఎవరన్నా? ఎవడం చూడం. ఎక్కడ పండింది ఎక్కువ? కర్నూలులో పండింది. కానీ వేసేది ఎక్కడ విత్తనోత్పత్తి? పశ్చిమ ఏలూరు జిల్లాలో చేస్తాం. అవునా కదండి? అలాగే వరి విత్తనోత్పత్తి కూడా మన చింతలపూడి వైపు చేస్తాం. ఈవెన్ గ్రౌండ్ నట్ విత్తనోత్పత్తి కూడా ఎక్కడ చేస్తున్నారు? మనకి ప్రకటవరం చింతలపూడి వైపు చేస్తాం. గర్వం ఉంది. రైసిస్ట్ ఎంత కష్టపడితే ఈవేళ 15-16 గంటల పొగాకు పండించడానికి ఎలా తీసుకొచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎంఎస్సీ చదువుకుని డాక్టరేట్ సంఖ్యలాగి అక్కడ వచ్చేటప్పటికి మనం ఏదో చాలా చీప్ గా అది చూసినప్పుడు ఉరి 10 బాగా పండేది. ఈవేళ దాడవలో 70 బాగా 3 గంటలు పండేది మిర్చి. ఈవేళ 15, 16, 30. ఇవన్నీ ఇలాంటి శాస్త్రవేత్తల వల్లే మనం ఏడు లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోయినా పంపవచ్చు, ఎవరు లేకపోయినా పంపవచ్చు. ఈ ఇంజనీర్ కూర్చున్న 7 లేకపోతే భోజనానికి కనబడుతుండే పరిస్థితి. ఆడకి గౌరవించి అలా మాట్లాడేటప్పుడు మనం అందంగా ఏదైనా ఒక క్వశ్చన్ ఉంటే అడగండి. కానీ సామాన్యం చెప్తారు ఎలా ఉండాలి. కానీ ఏదో సీరియల్ ఎంత పండించారు జీడీఎంలో, నేను బాగా పండించారు. నేను అవసరం మొదలెట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డును పరిశీలించిన బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ. రైతుల సమస్యలను విశ్వశ్రీ దృష్టికి తీసుకువెళ్లిన రైతు సంఘం అధ్యక్షులు పరిమి రాంబాబు. రైతులు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చిన గ్రామ దేవత గంగానమ్మ, వాసవిమాత, కనకదుర్గాదేవి, నూకాలమ్మ తల్లి. శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీలు.
జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛ భారత్ పాల్గొన్న పాలకులు, నాయకులు, అధికారులు. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల క్రీడా దినోత్సవం. జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ ఎదురుగా ప్రారంభమైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రజలకు చేరువలో పాలసీలు. వార్తలు సమాప్తం. నమస్కారం.